కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తానని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత అక్కడ మరి పొత్తులో ఉన్న పార్టీలు నిన్న చాలా బీభత్సం సృష్టించాయి. పవన్ కళ్యాణ్ గారు స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తానన్న దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకులు బ్యానర్లు చించి కార్యాలయం తగలబెట్టి నానా దుర్భాషలు ఆడితే తెలుగుదేశం పార్టీ నాయకుల్లో బాధ్యత కలిగిన ఒక్క నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడారు. పొత్తు ధర్మం ఇలాగైతే ఎలా అని నేను మీతో ఒక మాట పంచుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎవ్వరు మాట్లాడినా మనం స్పందించాం. వైసీపీ నాయకులు మాట్లాడినా స్పందించాం, బయట నాయకులు మాట్లాడినా స్పందించాం. మరి పొత్తు ధర్మంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తానన్న పిఠాపురం స్థానంలో మరి విపరీతం జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పొత్తులో ఉన్న పార్టీలు మద్దతు ఇవ్వాలా వద్దా? మరి ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పొత్తు ధర్మంలో ఏ విధంగా ఇది న్యాయమో కూడా మనం జన సైనికులుగా మన బాధ్యత తీసుకోవాలి. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే మనం 2019లో కూడా ఓడిపోయాం. జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉంది. 2019లో కూడా ఓడిపోయాం కదా, మనం పార్టీ అధ్యక్షుడిని గెలిపించుకోలేకపోయామని చెప్తారు కదా. మళ్ళీ నిన్న పిఠాపురంలో అలా జరిగితే మనం మన పార్టీ అధ్యక్షుల వారిని కాపాడుకోవడంలో జన సైనికులుగా మనం కీలక పాత్ర పోషించాలా వద్దా? మీరు గట్టిగా చెప్పాలి. పోషించాలా వద్దా? దీని మీద పొత్తు పార్టీలు స్పందించాలా వద్దా? మరి స్పందించాలి కదా. నష్ట నివారణ చేయాలి కదా. మన పార్టీ అధ్యక్షుడు పోటీ చేసే దగ్గరే మన పార్టీ మాటలు మాట్లాడతా, అలాగే పొత్తులో ఉన్న పార్టీలు ఎందుకు ఈ మౌనం? ఎందుకు పిఠాపురం లాంటి చోట మనం పోటీ చేస్తామని చెప్తే, స్వయంగా మన పార్టీ అధ్యక్షులు పోటీ చేస్తామని చెప్తే, మరి అక్కడ డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద, ముఖ్యంగా మన పార్టీ అధ్యక్షుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత జన సైనికులుగా మన మీద ఉందా?